కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయేది అన్నా చెల్లెలు రెండవ భాగం. తనకు సవితి కాబోతున్న కూతురు కులుపును మాయోపాయం చేత మందు పెట్టి శ్మశానంలో నౌకర్ల చేత పాతి పెట్టించినాక జుబేదారానికి ఒక పెద్ద సమస్య పట్టుకున్నది. ఖలీఫా త్వరలోనే యుద్ధం నుంచి తిరిగి వస్తాడు. కూతురు కులుపు గురించి అడుగుతాడు. అప్పుడు ఆయనకు తాను ఏమని జవాబు చెప్పాలి? ఈ విషయమై ఆమె తన ముసలి దాసిని రహస్యంగా సలహా అడిగింది. ఆ ముసలిది అన్ని రకాల జిత్తులు తెలిసిన ముసలి నక్క. అది రాణితో, ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఉపాయం కాదు, 1000 ఉపాయాలు చెప్పినా చెప్పగలను. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే వడ్రంగి చేత ఒక కొయ్యబొమ్మ చేయించి దాన్ని ఖరీదైన శమాల పెట్టెలో పెట్టి నీవు నీ పరివారము కలిసి దివాణంలోనే శాస్త్రోక్తంగా పాతివేయటం. ఖలీఫా గారు తిరిగి వచ్చాక కూతల్ కులూబ్ చనిపోయిందని, ఆమెకు రాజవైభవం ఏమీ తక్కువ కాకుండా ఉత్తర క్రియలు చేసి సమాధి కట్టించానని చెప్పవచ్చు. ఆయన 4 చుక్కలు కన్నీరు కార్చి సమాధి దగ్గర ఖురాను చదివిస్తాడు. ఒకవేళ నీ మాటలు నమ్మక సమాధి తెరిపించినా కూడా లోపల శవపేటిక ఉంటుంది. అందులోని ఖరీదైన దుస్తులు, నగలు తొడిగిన కొయ్యబొమ్మ ఉంటుంది. శవాన్ని తాకి చూడటం దోషం కనుక ఖలీఫా గారు అంత దూరం వెళ్లరు. నీ చిక్కు తీరిపోతుంది అని సలహాగా చెప్పింది. రాణి తృప్తిపడి ముసలిదానికి బట్టలు, బంగారం ఇచ్చి దాని సలహా ప్రకారమే వడ్రంగి చేత ఒక కొయ్య బొమ్మ తయారు చేయించి దానికి నగలు పెట్టి మంచి మంచి బట్టలు కట్టి ముఖం కప్పి శవం పెట్టెలో బొమ్మను పెట్టి దివిటీలు, కొవ్వొత్తులు మొదలైన వాటితో ఆ బొమ్మను సమాధి చేయించి సమాధి మీద మంచి గోరీ కూడా కట్టించింది. ఈ ఉత్తర క్రియలో అంతఃపురంలోని దాసి జనమంతా పాల్గొన్నారు. కమ్మళ్ళు పరిచి ప్రార్థనలు చేశారు. దివాణమంతటా నల్ల బట్టలు కట్టారు. నౌకర్లు మైల బట్టలు ధరించారు. కూతల్ కులూబ్ చనిపోయిందన్న వార్త దివాణమంతటా పొక్కింది. మస్రూర్ వంటి ఖలీఫా అంతరంగికులు సైతం ఈ వార్తను నమ్మారు. తొందరలోనే ఖలీఫా యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు. ఆయన ప్రాణాలని కూతల్ కులూబ్ పైనే ఉన్నాయి. ఆమె మరణ వార్త వింటూనే ఆయన మొదలు నరికిన చిట్టులాగా కూలబడిపోయాడు. స్పృహ వచ్చాక ఆయన తన ప్రియురాలి సమాధి చూస్తానన్నాడు. ఆమె పైన గల మమత కొద్దీ ఆమెను నా ఇంటి ఆవరణలోనే సమాధి చేయించాను అన్నది జుబేదారాణి. ఖలీఫా ప్రయాణ దుస్తులన మార్చుకోకుండా సమాధి వద్దకు వెళ్ళాడు. అక్కడ పరిచిన తివాసీలు, వెలుగుతున్న కొవ్వొత్తులు చూసి తృప్తిపడి రాణి చేసిన ఏర్పాట్లకు తన కృతజ్ఞత తెలిపాడు ఖలీఫా. కానీ త్వరలోనే ఆయనను అనుమానాలు వేధించసాగాయి. ఆయన సమాధి తెరిపించి శవం ఉండే పెట్టెను చూసిన దాకా ఆ అనుమానాలు తీరలేదు. ఆ తర్వాత నెల రోజుల పాటు ప్రతిరోజు ఆ గోరీ వద్ద ఖురాను పఠనం జరిపించి తాను కూడా అక్కడే ఉండి తన ప్రియురాలి కోసం కన్నీరు కారుస్తూ వచ్చాడు. ఆఖరి రోజు ప్రార్థనలు ఉదయం నుంచి మరుసటి ఉదయం దాకా ఆగకుండా జరిగాయి. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నెల రోజులుగా ఏడుస్తూ ఉండడం చేత ఆఖరి రోజంతా నిద్రలేక సొమ్మసిల్లిపోవటం చేత ఖలీఫా తన భవనానికి తిరిగి వస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు. కొన్ని గంటలైనాక ఆయనకు నిద్రాభంగం కలిగే సమయానికి ఖలీఫా కాళ్ళ దగ్గర, తల దగ్గర కూర్చుని ఉన్న దాసీలు చిన్న గొంతుకుతో మాట్లాడుకోవటం ఆయనకు వినిపించింది. ఆయన కళ్ళు తెరవకుండానే వారి సంభాషణ జాగ్రత్తగా ఆలకించసాగాడు. పాపం ఖలీఫా గారికి ఎంత దుర్గతి పట్టింది. ఆయన ఉత్తుత్తి సమాధి దగ్గర ఆశ్రుతర్పణాలు విడవడమేమిటి? అందులో ఏమున్నది? ఉత్త కొయ్యబొమ్మ తప్ప. అసలు శవాన్ని జుబేదారాన్ని శ్మశానంలో పాతయించిందటగా. కూతల్ కులూబ్కు భంగు పెట్టి స్పృహ లేకుండా చేసి ప్రాణాలతోనే పాతయించిందన్నారు. పాపం కూతల్ కులూబ్ అంత ఘోర మరణం పాలయిందా? లేదు, దేవుడి దయ వల్ల ఆ గండం తప్పించుకుందిలే. ఆమె ఎలాగో తప్పించుకుని ఇన్ని నెలలుగా ఘానిం అనే డమాస్కస్ వర్తకుడి ఇంట రహస్యంగా ఉంటున్నదట. ఈ సంగతి ఎలాగో జుబేదార్ రాణికి కూడా తెలిసిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ హాయిగానే ఉండి ఉంటారు. ఇక్కడ మన ఖలీఫా గారు మాత్రం దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఈ మాటలన్నీ విన్న ఖలీఫా శివం ఎత్తిన వాడల్లే పెద్ద పెడబొబ్బ పెట్టి ఒక్కసారి పక్క వీంచి చివాలను లేచి జాఫర్, జాఫర్ ఎక్కడ నీ కేకలు పెట్టాడు. మంత్రి అయిన జాఫర్ రాగానే ఆయన అతనితో, నీవు వెంటనే భటులతో వెళ్ళి ఘానిం అనే డమాస్కస్ వర్తకుడి ఇల్లు చుట్టుముట్టి అక్కడ ఉన్న నా కూతల్ కులుబును విడిపించి తీసుకునిరా. ఆ ఘానిం అనే ద్రోహిని బంధించి పట్టుకురా. వాడిని చిత్రహింస చేయాలి అన్నాడు. జాఫర్ భటులను, నగర రక్షకుణ్ణి పిలిపించి
ఘానిం అనే వాడి ఇల్లు ఎక్కడ ఉన్నది ఆరా తీసి ఖలీఫా ఆజ్ఞను పాలించటానికి బయలుదేరాడు. అతను భటులతో వచ్చి చేరే సమయానికి ఘానిం కూతల కులుబులు భోజనం చేస్తున్నారు. ఆమె కిటికీ గుండా రాజభటులు అట్టహాసం గమనించి కొంప మునిగిందని తెలుసుకుని ఘానిం ప్రమాదం, ఖలీఫా నిన్ను బతకనివ్వడు, ప్రాణాలతో పారిపో అని ఆక్రందనం చేసింది. రాజభటులు అప్పటికే ఇల్లు చుట్టుముట్టారు. ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడడం ఎలాగో ఘానింకు తెలియలేదు. ఆ ఉపాయం కూడా ఆమె చేసింది. ఆమె అతని దుస్తులు చించి చింకిపాదుల పైన తొడిగి ఒక కుండలో ఎంగిలి పదార్థాలన్నీ ఉంచి ఆ కుండను అతని నెత్తిన పెట్టి అలా బయటికి వెళ్ళు, బానిసవాడివి అనుకుని రాజభటులు నీ జోలికి రారు, నా విషయం దిగులు పడవద్దు, ఖలీఫా నాకు ఎన్నటికీ హాని చేయడు అన్నది. ఆమె చెప్పినట్టే భటులు అతన్ని నిరాఘాటంగా బయటికి పోనిచ్చారు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి జాఫర్ గుర్రం ఎక్కి ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆయన లోపల అడుగు పెట్టేసరికి కూతల్కులు చక్కగా ముస్తాబై ఒంటరిగా ఉన్నది. జాఫర్ను చూడగానే ఆమె అతనికి వందనం చేసింది. అమ్మా, ఘానిం అనేవాడిని పట్టుకురమ్మని నాకు ఉత్తరం అయింది. అతను ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా అని అడిగాడు జాఫర్. తెలుసును, కొద్ది కాలం క్రితం అతను తన తల్లిని తోడపుట్టువును చూడటానికని డమాస్కస్ బయలుదేరి వెళ్ళాడు. ఆ పైన నాకేమీ తెలియదు. ఈ పెట్టె మాత్రం నాది, అందుచేత దీన్ని మాత్రం జాగ్రత్తగా దివాణానికి చేర్పించండి అన్నది. జాఫర్ తన వెంట ఉన్న వారిలో కొందరిని పెట్టె ఎత్తుకోమని చెప్పి ఆమెను తన వెంట ఖలీఫా వద్దకు వేయించేయవలసిందిగా ప్రార్థించాడు. ఆ తర్వాత ఆయన మిగిలిన భటులతో ఈ ఇల్లు కొల్లగొట్టి ఇంటికి నిప్పు అంటించి వచ్చేయండి, ఇది ఖలీఫా గారి ఆజ్ఞ అన్నాడు. ఆయన ఆమెను వెంట పెట్టుకుని ఖలీఫా వద్దకు వెళ్ళి ఘానిం డమాస్కస్ వెళ్ళిపోయాడని చెప్పాడు. తన ప్రియురాలు అదివరకే ఘానింకు ఉంపుడుగత అయిపోయి ఉంటుందన్న ఆగ్రహావేశంలో ఖలీఫా ఆమెను చీకటి కొట్టులో వెయ్యమని తన అంగరక్షకుడైన మస్రూర్ను ఆజ్ఞాపించాడు. ఇంకా ఘానింను పట్టుకుని శిక్షించవలసి ఉన్నది. అతనిని వెతకటానికి అశ్విక్ భటులను పంపుతూ ఖలీఫా తన సామంతుడైన డమాస్కస్ సుల్తాన్కు ఒక ఉత్తరం రాశాడు. ఘానిం అనే డమాస్కస్ యువకుడు అయ్యూబ్ అనేవాడి కుమారుడు వర్తకం మీద బాగ్దాదుకు వచ్చి తన ప్రియురాలైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుని తన ఆగ్రహానికి వెరచి డమాస్కస్ పారిపోయి అక్కడ తన తల్లి చెల్లెళ్ల చాటును తలదాచుకున్నాడని, అతన్ని పట్టి తన వద్దకు పంపినట్టయితే తాను తగిన రీతిగా వాడిని శిక్షిస్తానని, అతనికి ఆశ్రయం లభించిన ఆ ఇంటిని నేలమట్టం చేసి ఆ ఇంట్లో ఉండే వారికి నగర బహిష్కరణ శిక్ష విధించమని ఖలీఫా ఆ ఉత్తరంలో రాశాడు. వారం రోజుల కల్లా ఈ ఉత్తరం డమాస్కస్ సుల్తానుకు చేరింది. ఆయన దాన్ని చదువుతూనే ఘానిం ఇంటిని ఎవరు పడితే వారు కొల్లగొట్టవచ్చు అని చాటింపు వేయటానికి ఉత్తర్వు ఇచ్చాడు. తర్వాత ఆయన కొందరు భటులతో ఘానిం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఘానిం చెల్లెలు ఫిత్నా తలుపు తెరిచి సుల్తానును చూడగానే ముఖం కప్పుకుని తన తల్లితో చెప్పడానికి ఇంట్లోకి పరిగెత్తింది. ఘానిం తల్లి తన కొడుకు జాడ తెలియనందున అతను చనిపోయినాడని రూఢి చేసుకుని అతని పేర ఒక చిన్న గోరీ కట్టి నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఆ గోరీ దగ్గరే పడి ఉంటున్నది. సుల్తాను వచ్చాడని విని ఆమె తన కుమార్తెతో సుల్తాను గారిని ఇలా దయచేయమను అని అన్నది. సుల్తాను ఆమె ఉన్న చోటికి వచ్చి ఘానింను పట్టుకుని ఖలీఫా వారి వద్దకు పంపటానికి వచ్చాను అన్నాడు. ఏం చెప్పను బాబు, నా కొడుకు ఘానిం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి ఏడాది దాటింది, వాడు ఏమయ్యాడో కూడా మాకు తెలియదు అన్నది ఘానిం తల్లి. సుల్తాను దయగలవాడే, కానీ ఖలీఫా ఉత్తర్వు పాలించక గత్యంతరం లేదు. ఆయన వారి ఇంటిని నేలమట్టం చేయించి ఆ తల్లి కూతుళ్ళ దుస్తులు కూడా ఒలిపించి అతి కొద్దిపాటి దుస్తులతో వారిని నగరం నుంచి వెళ్ళగొట్టాడు. అన్నా చెల్లెలు 2వ భాగం సమాప్తం. 3వ భాగం తరువాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కు ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ కామెంట్లు పెట్టడం కానీ చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.